నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం స్టార్టప్స్ ఇన్ స్పేస్. అంతరిక్షంలోకి చిన్న చిన్న కంపెనీలు అన్నమాట. సో స్టార్టప్ అంటే మనకు తెలుసు, ఏవైతే బూట్ స్ట్రాపింగ్ ఫేస్లో ఉన్నాయో, ఏవైతే చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయో వాటిని స్టార్టప్స్ అంటారు అని. స్పేస్ అనేది, అంతరిక్షం అనేది ఇప్పటివరకు కూడా గవర్నమెంటల్ ఏజెన్సీస్ యొక్క ఆధ్వర్యంలోనే ఉంది. వెదర్ ఇట్ మైట్ బి నాసా, నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విచ్ ఈజ్ ఇన్ యుఎస్ఏ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లేదు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ ఇన్ ఇండియా. ఇవి కాకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అవ్వచ్చు, లేదా జాక్సా అవ్వచ్చు, లేదు రష్యన్ దేశం యొక్క స్పేస్ ఏజెన్సీ అవ్వచ్చు. ఇలా అన్నీ కూడా గవర్నమెంటల్ ఏజెన్సీస్ యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. కానీ ఇప్పుడిప్పుడే మెల్లిగా గడిచిన ఒక దశాబ్ద కాలంలోనే పరిస్థితులు మారిపోయాయి. ప్రైవేట్ కంపెనీస్ కూడా స్పేస్లోకి ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. స్పేస్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాయి? ఆబ్వియస్లీ అక్కడ ఏదైతే మార్కెట్ పొటెన్షియల్ ఉందో దాన్ని ట్యాప్ చేయడానికి. ఇండియాలో కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒక అడుగు ముందుకేస్తుందని చెప్పాలి. అండ్ దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ టాపిక్, స్టార్టప్స్ ఇన్ స్పేస్. సో ఈ కంపెనీ ఏదైతే ఉందో స్కై రూట్ ఏరోస్పేస్, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఒక పెద్ద పేరు అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇది స్కై రూట్ తయారు చేసిన రాకెట్ విక్రమ్-s. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మన ఈ టాపిక్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? ద సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ విక్రమ్-s, India's first privately built rocket from startup called Skyroot, has focused welcome attention on the opening up of space to private enterprise, especially in India. That's the key thing. సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఈ విక్రమ్-s గురించి అడిగే అవకాశం ఉంది. ఏమని? విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ రాకెట్. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే రాకెట్ని తయారు చేసింది కూడా ప్రైవేట్ కంపెనీ. అండ్ దట్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. మామూలుగా కూడా ఇప్పుడు ఇస్రో ఉంది. ఇస్రో ఫర్ ద ఫస్ట్ టైం ఒక 2 కంపెనీల యొక్క కన్సార్టియంకి మీరు రాకెట్ని తయారు చేయండి అని అప్పచెప్పింది. వెల్, ఆ 2 కంపెనీలు ఏంటో మీకు ఆల్రెడీ తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, లేదంటే వాచ్ టిల్ ద ఎండ్. బట్ ఈ రాకెట్ ఏదైతే ఉందో విక్రమ్-s, దీన్ని కంప్లీట్గా ప్రైవేట్ కంపెనీ బిల్డ్ చేస్తుంది. ఏ కంపెనీ అది? స్కై రూట్ ఏరోస్పేస్ అనమాట. అందుకని ఇప్పుడు ఏమైంది, ఇస్రో ఆల్రెడీ ఒక చిన్న స్టార్టప్కి ఇచ్చిందంటే ఫ్యూచర్లో రేపు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటే పెద్ద కంపెనీస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కదా. సో అప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ ద ఇస్రో రాకెట్స్ విచ్ గో ఇన్ టు ద స్పేస్, ఇట్స్ ఆల్సో ద ప్రైవేట్ స్టార్టప్స్ ఆఫ్ ద లార్జ్ కంపెనీస్. దే ఆల్సో సెండ్ దర్ రాకెట్స్ ఇన్ టు ద స్పేస్. ఆ రాకెట్స్ పంపించినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు శాటిలైట్స్ కూడా పంపించగలరు కదా. మేబీ ఫ్యూచర్లో ఎలా అయితే ఇప్పుడు ప్రస్తుతం స్పేస్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ అమెరికా యొక్క నాసాకి ఎలా అయితే హెల్ప్ చేస్తుందో, అలా ఈ ప్రైవేట్ కంపెనీస్ మన ఇస్రోకి కూడా హెల్ప్ చేయొచ్చు కదా. అండ్ దాట్స్ వై దిస్ టాపిక్ ఈజ్ ఇన్ ద న్యూస్, స్టార్టప్స్ ఇన్ స్పేస్. సో ఎప్పుడైనా సరే బిజినెస్లో గ్రో అవ్వాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండాల్సిందే క్యాపిటల్ కాదు, అసలు ఆ ప్రోడక్ట్కి సంబంధించి మార్కెట్ ఉందా లేదా అని. ఒకప్పుడు షూలు తయారు చేసేవాళ్ళు. షూల కన్నా ముందు ఏం వేసుకునేవాళ్ళు? చెప్పులు వేసుకునేవాళ్ళు. చెప్పుల కన్నా ముందు అసలు ఎవరు చెప్పులు వేసుకునే వాళ్ళే కాదు. సో ఇప్పుడు ముందుగా ఎవరైతే చెప్పులు వేసుకుంటున్నారో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఫుట్వేర్ని ఎందుకు తయారు చేస్తున్నారు? వాళ్ళ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకోకుండా, లేదు ఎక్కడైనా సరే రాళ్ళు రప్పలు ఉంటాయి, అలాంటి ప్రదేశాల్లో నడవడం చాలా కష్టం. అందుకని మన కాళ్ళని మనం కాపాడుకోవాలి కాబట్టి, ఎందుకంటే ఒకవేళ చిన్న హోల్ పడినా సరే దాని ద్వారా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. సో అందుకని మన కాళ్ళని మనం కాపాడుకోవాలి కాబట్టి ఫుట్వేర్ని వేసుకుంటున్నాము అని. సో అప్పుడు అందరికీ కాళ్ళు ఉన్నాయి, అందరూ నడుస్తారు కాబట్టి అందరికీ ఫుట్వేర్ కావాలి. సో చెప్పులైనా అందరికీ కావాలి కాబట్టి దాని యొక్క మార్కెట్ చాలా పెద్దది. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పులు ఉన్నాయి కాబట్టి షూస్ అమ్మేవాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఆలోచించాలి, ఎందుకంటే అందరూ షూస్ని ఎఫర్డ్ చేయగలరా లేదా అని. సో షూస్ అమ్మేవాళ్ళు కూడా ఆ విధంగా మళ్ళీ దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్కి కూడా ఒకవేళ ఇస్రో పర్మిషన్ ఇస్తే, లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే మీరు కూడా స్పేస్లోకి వెంచర్ అవ్వచ్చు, మీరు కూడా రావచ్చు అంతరిక్ష రంగంలోకి అని అంటే, మరి దాని యొక్క పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవాలి కదా. నౌ లెట్స్ టాక్ అబౌట్ దాట్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద కమర్షియల్ స్పేస్ మార్కెట్? రిమెంబర్, కమర్షియల్ స్పేస్ అని ఎందుకు అంటున్నాము? మామూలుగా స్పేస్ ఉన్నది అది ఎవరిది కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, అది ప్రపంచం, విశ్వం మొత్తాన్ని కూడా. ఈవెన్ దో మనం ఇంతవరకు వేరే ఏలియన్స్ని ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోయినా సరే ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్. కాకపోతే మన ఎర్త్ చుట్టూతో అట్లీస్ట్ ఏదైతే రీజన్ ఉందో దానిని మన బెనిఫిట్ కోసం మనం వాడుకుంటున్నాము. అండ్ ఆబ్వియస్లీ ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడైనా సరే వాళ్ళ యొక్క బెనిఫిట్ని దృష్టిలో పెట్టుకునే సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హెన్స్ దోస్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ కమర్షియల్, విచ్ టిల్ నౌ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ రెగ్యులేటెడ్ ఏజెన్సీస్. సో మన ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్థాయిలో ఏ విధంగా ఉంది ఈ కమర్షియల్ స్పేస్ మార్కెట్ అని గమనిస్తే, ద గ్లోబల్ కమర్షియల్ స్పేస్ మార్కెట్ ఈజ్ వర్త్ $360 billion అండ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు అట్లీస్ట్ $500 billion బై 2030. ప్రస్తుతం దాని యొక్క మార్కెట్ సైజ్ ఎంత? ఇంకో రానున్న 10 సంవత్సరాల లోపల, లేదు టు బి ప్రిసైజ్ 2030 కల్లా అది $500 billion కల్లా ఎట్టి పరిస్థితులైనా రీచ్ అవుతుందని ఒక అంచనా ఉంది. Both government agencies and private sector firms are intent on launching satellites to service demands across areas like internet broadband, climate monitoring, multiple geolocation-based services. Just for example, internet broadband ni తీసుకోండి. ఉదాహరణకి మీరు SpaceX కంపెనీని తీసుకున్నారనుకోండి, బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ కంపెనీ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద స్పేస్.
సో వీళ్ళు స్టార్లింక్ అని ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ స్టార్లింక్ ఏం చేస్తుంది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు స్పేస్ ఎక్స్ చేసినట్టే మిగతా కంపెనీస్ కూడా చేయొచ్చు కదా. సో ఆ విధంగా ఇలా వివిధ సేవలు అందించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఒకవేళ జాతీయ స్థాయిలో మన నేషనల్ లెవెల్లో గమనించినట్టయితే ఇండియాస్ మార్కెట్ షేర్ ఈస్ జస్ట్ అబౌట్ $7 billion. $360 billion ప్రస్తుతం ఉన్న స్పేస్ మార్కెట్. అందులో ఇండియాకు ఉన్న మార్కెట్ ప్రస్తుతం $7 billion మటుకే, which is tiny, obviously, given the impressive capacity developed by the Indian Space Research Organization, ISRO. మనం ఎంతసేపు స్పేస్ అనగానే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా వీటి పేర్లు వింటూ ఉంటాం. బట్ చాలామంది ఇస్రోని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇస్రో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాజ్ లైక్ అన్ అండర్ డాగ్. అండర్ డాగ్ అంటే ఏంటి, ఎవ్వరికి ఎక్స్పెక్టేషన్ లేదు. ఉదాహరణకి మీరు 2009లో ఒకవేళ డెక్కన్ చార్జర్స్ అని ఒక ఐపీఎల్ టీం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఉంటే మీకు అర్థమవుతుంది. 2008లో వాళ్ళు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళేం గెలుస్తారు అని అనుకున్నారు, కానీ 2009లో వాళ్ళు ఐపీఎల్ గెలిచేశారు కూడా, బికాజ్ వాళ్ళ మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇన్ ద సేమ్ వే ఇస్రో ఎప్పుడైతే స్థాపించబడిందో ఎవ్వరికి అసలు నమ్మకం లేదు ఇస్రో అనేది అసలు ఎన్ని రోజులు ఉంటుంది, అసలు సక్సెస్ఫుల్ అవుతుందా అని. బట్ టుడే వరల్డ్ స్పేస్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఇండియా ఈజ్ అమాంగ్ దెమ్. వితౌట్ ఎ డౌట్ మనం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పగలిగింది ఏంటంటే ఇండియా ఈజ్ అమాంగ్ ద టాప్. మీరు టాప్ 5 స్పేస్ నేషన్స్ని గమనిస్తే ఇండియా ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఉంటుంది. సో ఆల్ క్రెడిట్ టు ఇస్రో. సో ఇప్పుడు ఇస్రో గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద లోగో ఆఫ్ ఇస్రో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దానిని స్థాపించింది ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్ గారు. సో దానిని ఎప్పుడు స్థాపించారు విక్రమ్ సారాభాయ్ గారు అంటే 1969వ సంవత్సరంలో 1969 స్థాపించారు. సో ఏ రోజున స్థాపించారు, అగైన్ దట్ ఆల్సో బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆగస్ట్ 15 మనకి ఎనీవేస్ గుర్తుంటుంది. సో జస్ట్ 1969 గుర్తుపెట్టుకోండి, బికాజ్ ఇస్రో మన భారతదేశానికి సంబంధించి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ టు ఇండియా, టు ద హోల్ వరల్డ్. అలానే ఈ ఇస్రో అనేది స్థాపించబడక ముందు 1962లో ఇన్కోస్పార్ అని ఒకటి ఉండేది. ఇన్కోస్పార్ అంటే ఏంటి, ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్. అయితే తర్వాత దాన్ని ఇస్రో సక్సీడ్ చేసింది, అండ్ సిన్స్ దెన్ ఇస్రో వాజ్ దేర్. ఇస్రో స్టార్టింగ్ నుంచి చిన్న చిన్న రాకెట్లను ప్రయోగించుకుంటూ తర్వాత ఇప్పుడు వేరే దేశాల కోసం శాటిలైట్లని స్పేస్లో ప్రవేశపెడుతుంది. జస్ట్ ఇమాజిన్ ద ట్రస్ట్ ద అదర్ కంట్రీస్ అండ్ అదర్ కంపెనీస్ హ్యావ్ ఆన్ ఇస్రో. సో మరి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ సంబంధించి ఒక ఐడియాతో వచ్చింది, వాట్ ఈస్ ద మార్కెట్ ఐడియా అయితే వచ్చింది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రస్తుతం అంటే, ఇఫ్ ద ఈగర్లీ అవైటెడ్ స్పేస్ పాలసీ విల్ బి రిలీజ్డ్ సూన్, multiple aerospace startups as well as large companies will enter a sector with explosive growth potential. అంటే పొటెన్షియల్ ఆల్రెడీ రెడీగా ఉంది, దాన్ని జస్ట్ ట్యాప్ చేయాలంటే గవర్నమెంట్ దానికి సంబంధించి ఒక పాలసీని తీసుకురావాలి. పాలసీలు దేనికి తీసుకొస్తున్నారు, అడ్మినిస్టర్ చేయడానికి. ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఉన్నదే గవర్నెన్స్ చేయడానికి కదా, పరిపాలన సక్రమంగా సాగించడానికి. సో అందుకని స్పేస్కి సంబంధించి అందరికీ సమాన బాధ్యత ఉంది కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అ క్రూషియల్ రోల్ ఇన్ దాట్. అండ్ హెన్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్పేస్కి సంబంధించి ఒక పాలసీ తీసుకొస్తుందో, ఆ పాలసీలో ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీని ఇస్తూ వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పిస్తే డెఫినెట్గా ఈ ఎక్స్ప్లోజివ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది ఇండియా డెఫినెట్గా క్యాచ్ చేస్తుంది. సో ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇస్రో చాలా బాగా పనిచేస్తున్నప్పుడు, యాజ్ సార్ మీరే చెప్పారు కదా, ఇస్రో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పేస్ ఏజెన్సీస్ ఇన్ ద వరల్డ్ అని. మరి అలాంటప్పుడు ప్రైవేట్ కంపెనీస్తో ఎందుకు పార్ట్నర్షిప్ అవ్వాలి, లేదా ప్రైవేట్ కంపెనీస్కి అసలు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అని. Cooperation with the private sector could help translate ISRO's demonstrated capabilities into exploiting business opportunities. Just take the example of NASA and SpaceX. NASA అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ప్రీమియర్ స్పేస్ ఆర్గనైజేషన్స్, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ. ఎలా అయితే ఇండియాకి ఇస్రో ఉందో అలా అమెరికాకి నాసా ఉంది, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని వీళ్ళే మూన్ మీదకి పంపించారు. సో ఇప్పుడు నాసా కూడా ఒకప్పుడు స్పేస్ ఎక్స్కి ఏం ఛాన్స్ ఇవ్వలేదు. బట్ వెన్ ఇట్ రియలైజ్డ్, ఓకే మనం ఏవైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో అవన్నీ స్పేస్ ఎక్స్కి ఇచ్చేస్తే స్పేస్ ఎక్స్ మన తరపున ఆ పని చేసేస్తుంది, వేరేజ్ మనం రీసెర్చ్ మీద ఫోకస్ పెట్టచ్చు, లేదా కొత్త కొత్త డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టచ్చు. ఇది ఎలా అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇంట్లో ఫాదర్ ఉన్నారు, సన్ ఉన్నారు. సన్ ఫస్ట్ చిన్నవాడు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫాదర్తో పాటు సన్ని తీసుకెళ్ళి బిజినెస్లో కూర్చోబెడతాడు.
సో ఫాదర్ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటాడు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుందని. ఎప్పుడైతే ఫాదర్ కొడుకు కూడా ఒక టాలెంట్ వచ్చింది, కొడుకు కూడా స్కిల్ ఉంది అని రియలైజ్ అవుతాడో, రికగ్నైజ్ చేస్తాడో, అప్పుడు మెల్లిమెల్లిగా ఫాదర్ ఆ రోల్ నుంచి తప్పుకుంటాడు, వెనక్కి వచ్చేస్తాడు. అండ్ ద సన్ విల్ బి ద ఫ్రంట్ రన్నర్. సో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా కొడుకు అన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతాడు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత వేరే పనులన్నీ ఫాదర్ చూసుకుంటుంటే కీ థింగ్స్ అన్ని, కీ యాక్టివిటీస్ అన్ని కొడుకే చూసేసుకుంటాడు. సో అప్పుడు ఇద్దరు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఇద్దరు హ్యాపీగా బాగానే ఉన్నారు. ఇన్ ద సేమ్ వే ఒకప్పుడు ఇండియాకైతే ఇస్రో, అమెరికాకైతే నాసా ఉంది. వాళ్ళే రీసెర్చ్ చేయాలి, వాళ్ళే డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళే రాకెట్లు కన్స్ట్రక్ట్ చేయాలి, వాళ్ళే శాటిలైట్లు కన్స్ట్రక్ట్ చేయాలి, వాళ్ళే స్పేస్లో ప్రవేశపెట్టాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అవన్నీ చేసిన తర్వాత కూడా ఒకవేళ శాటిలైట్ని సరిగ్గా ప్రవేశపెట్టలేకపోయినా, లేదా రాకెట్ సరిగ్గా వాడలేకపోయినా, రాకెట్ పేలిపోయినా, ఇలా ప్రాబ్లమ్స్ వల్ల ఆ సంస్థకే ప్రాబ్లం. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేసారనుకోండి ఆ రోల్, ప్రైవేట్ కంపెనీ డెఫినెట్గా ప్రాఫిట్ కోసం, వాళ్ళ యొక్క బ్రాండ్ వాల్యూ కోసం కష్టపడుతూ ఉంటుంది. కాబట్టి అలా ఏవైతే కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ వాటికి ఇచ్చేస్తే, వాటిలో ఎనీవేస్ వాళ్ళు టెండర్లు వేస్తుంటారు కాబట్టి కొంతమంది గవర్నమెంట్కి వస్తుంది డెఫినెట్గా. అట్ ద సేమ్ టైం వీళ్ళు చేయాల్సిన మేజర్ చంక్ ఆఫ్ ద వర్క్ వాళ్ళు తీసేసుకుంటారు. కాబట్టి వీళ్ళు కోర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, లేదు హ్యూమన్స్ని స్పేస్కి పంపించడం కానీ, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీ నాసా స్పేస్ ఎక్స్తో ఏదైతే చేసిందో అలా ఇస్రో ఇండియన్ స్టార్టప్స్ లేదా ఇండియన్ కంపెనీస్తో చేయాలని చూస్తుంది. అండ్ దాట్స్ వై ప్రైవేట్ కంపెనీస్ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద స్పేస్. ఒకవేళ దీనికి సంబంధించి లేదు సార్ ఇస్రో ఒకటే ఉండాలి, ఇస్రోకి ఇంకా ఎక్కువగా పవర్స్ ఇవ్వాలి అని మీరు కనుక అనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ప్రైవేట్ పార్టిసిపేషన్ కుడ్ బూస్ట్ ఇండియాస్ మార్కెట్ షేర్ టు $50 billion ఆర్ రఫ్లీ 10% బై 2030. మనం ఇందాక తెలుసుకున్నాం జస్ట్ $7 billion మార్కెటే ఉంది అని. అది ప్రైవేట్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తే 2030 కల్లా $50 billion, ఆల్మోస్ట్ 7 times గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దాట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనే చెప్పాలి. Previously, ISRO used to do the R&D and farm out to the private sector the job of manufacturing components in accordance with the specifications. అంటే ఇంతకుముందు ఏమయ్యేది, మొత్తం R&D అంతా ఇస్రోనే చేసేది, అయితే ప్రొడక్ట్ డిజైన్ ఎలా ఉండాలి అదంతా కూడా ఇస్రోనే చేసేది, కానీ ప్రొడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మటుకు ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేది. వేరాస్ ఇప్పుడు డైరెక్ట్గా రాకెట్ ప్రైవేట్ కంపెనీ తయారు చేస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ మన స్కై రూట్ని తీసుకోండి, ఏదైతే vikram-s రాకెట్ ఉందో అది ఆ కంపెనీ తయారు చేసింది, ఇస్రో ఏం తయారు చేయలేదు. అట్ ద సేమ్ టైం ఆ రాకెట్ లాంచ్ అయింది కదా, ఓన్లీ థింగ్ వాళ్ళు జస్ట్ ఇస్రో యొక్క ఏదైతే శ్రీహరికోట రేంజ్ ఉందో రాకెట్ లాంచింగ్ సెంటర్, దాన్ని యూజ్ చేసుకున్నారు అంతే. ఓకే, ఈ స్పేస్ పాలసీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే వాట్ డస్ దట్ ఇండికేట్? ద చేంజ్ ఇన్ పాలసీ ఎన్విసేజెస్ technology transfers from the ISRO to private players and also allows private players to use ISRO facilities for launches and tests as Skyroot did. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, స్కైరూట్ తన యొక్క ఓన్ రాకెట్ vikram-sని లాంచ్ చేసింది. కానీ ఎక్కడి నుంచి లాంచ్ చేసింది? ఇస్రో యొక్క స్పేస్ స్టేషన్ నుంచి. ఆ ఏరోస్పేస్, స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ నుంచి కాదు కదా. సో ఇస్రోకున్న ఏదైతే శాటిలైట్ లేదా రాకెట్ లాంచింగ్ సెంటర్ ఉందో అది ఎక్కడుంది? శ్రీహరికోటలో ఉంది. శ్రీహరికోటను కొన్నిసార్లు షార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, షార్ అంటే శ్రీహరికోట రేంజ్. ఆ ఏదైతే స్పేస్ సెంటర్ ఉందో దాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటారు. అక్కడి నుంచి రాకెట్స్ని లాంచ్ చేస్తారు. సో ఈ విధంగా ఏదైతే ఇస్రో ఆల్రెడీ రీసెర్చ్ చేసిందో, ఏవైతే డెవలప్మెంట్స్ చేసిందో అదంతా కూడా ప్రైవేట్ కంపెనీస్ని నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ప్రైవేట్ కంపెనీస్ మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదుగా. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఇందాక మనం ఫాదర్స్ అనే ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. ఫాదర్ ఆల్రెడీ ఏదైతే తన యొక్క ఎక్స్పీరియన్స్లో నేర్చుకున్నాడో అది సన్ బిజినెస్ని లీడ్ చేయక ముందే చెప్పేస్తే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ద సన్. ఇన్ ద సేమ్ వే R&D చేసి ఏదైతే మొత్తం నాలెడ్జ్ ఉందో, టెక్నాలజీ అంతా కూడా ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తే ప్రైవేట్ కంపెనీస్కి అది ఈజీ అయిపోతుంది. బికాస్ రైట్ ఫ్రమ్ డే వన్ దే కెన్ స్టార్ట్ డూయింగ్ ద యాక్టివిటీస్ విచ్ దే ఆర్ మెంట్ టు డూ. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే ఇస్రో ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ప్రైవేట్ ప్లేయర్స్ వాడుకుంటారు. అండ్ ఆబ్వియస్లీ బెనిఫిట్ ఇద్దరికి వస్తుంది. ఇట్స్ అ విన్-విన్ సిచ్యుయేషన్ ఫర్ ఎవ్రీ వన్. This should enable private enterprise to move up the value chain from being component suppliers to players in the aerospace sector. మనం ఇందాక తెలుసుకున్నాం ఇస్రో ఇంతకుముందు ఏం చేసేది, డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఇస్రోనే చేసి పార్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మటుకు ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేది. వేరాజ్ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ మీరే రాకెట్స్ తయారు చేయొచ్చు అని చెప్పింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ ఇస్రోకి ఆ బాధ్యత తప్పినట్టే కదా. అలా చేయడం వల్ల it would improve ISRO's own capacities since the agency could concentrate on more demanding tasks such as building bigger rockets and satellites with more capacity and more sophisticated capabilities. Sophisticated capabilities అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు మీరు రాకెట్స్ని గమనించినట్టయితే అన్నీ కూడా సేమ్ టెక్నాలజీతో వర్క్ అవ్వవు. ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో కొన్ని సాలిడ్ ఫామ్లో ఉంటాయి, కొన్ని లిక్విడ్ ఫామ్లో ఉంటాయి, కొన్ని క్రయోజెనిక్ ఫామ్లో ఉంటాయి. సో ఈ క్రయోజెనిక్ ఫామ్ అనేది అంత ఈజీ కాదు, చాలా సొఫిస్టికేటెడ్. అందుకే ఇండియాకి చాలా టైం పట్టింది ఆ క్రయోజెనిక్ ఇంజిన్ని తయారు చేయడానికి. అలానే మీరు రాకెట్స్ని గమనించినట్టయితే SLV అని, ASLV అని, PSLV అని, GSLV అని, మళ్ళీ ఈ GSLVలో కూడా Mach 3 అని, ఇలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి.
వేరాజ్ ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఏఎస్ఎల్వి అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ పిఎస్ఎల్వినే వర్క్ హార్స్ ఆఫ్ ద ఇస్రో అంటారు, ఎందుకంటే ఇస్రో ఏవైతే సక్సెస్ఫుల్ మెషిన్స్ చేసిందో అవన్నీ కూడా ఎక్కువగా పిఎస్ఎల్వితోనే సాధ్యపడ్డాయి అండ్ ఎక్కువ శాటిలైట్స్ని కూడా పిఎస్ఎల్వితోనే ప్రవేశపెట్టారు అంతరిక్షంలో అండ్ హెన్స్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో. అలానే జిఎస్ఎల్వి విచ్ ఇస్ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో మీరు ఈ లాంచింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బేసిక్గా శాటిలైట్స్ అంతరిక్షంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగించే రాకెట్లు అని చెప్పొచ్చు. సో జిఎస్ఎల్వి ఎక్కువ బరువున్న శాటిలైట్లను కూడా తీసుకెళ్ళగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 3.5 టన్స్ దాకా, అంటే 3500 కిలోల బరువున్న శాటిలైట్లను కూడా జిఎస్ఎల్వి తీసుకెళ్ళగలదు. వేరాస్ పిఎస్ఎల్వి అంతగా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఒకవేళ 3.5 బదులు ఒకవేళ 5 టన్కి వెళ్ళాలనుకోండి, మన దగ్గర అంత టెక్నాలజీ లేదనుకోండి, వేరాస్ అది ప్రైవేట్ కంపెనీస్ చేయగలిగితే, ఉదాహరణకి స్పేస్ ఎక్స్ తీసుకోండి. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ అని ఒక రాకెట్ని తయారు చేసింది, అది 9 టన్స్ యొక్క శాటిలైట్ బరువుని తీసుకెళ్ళగలదు పైకి. వేరాస్ ఇస్రో వన్ ఆఫ్ ది బెస్ట్, ఈవెన్ దెన్ మన అంతగా ఇంకా క్యాపబిలిటీని అచీవ్ చేయలేదు. సో ఆ విధంగా రాకెట్స్తో శాటిలైట్స్ని పైకి పంపించడం ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చేస్తే ఇలాంటి టెక్నాలజీస్ ఇస్రో డెవలప్ చేయడానికి ఈజీ అవుతుంది కదా, బికాస్ ఎఫర్ట్స్ అన్నప్పుడు దాని మీద పడుతుంది కాబట్టి. అలానే గివెన్ ద కనెక్షన్స్ అమాంగ్ స్పేస్ సైన్స్, వెదర్ మేనేజ్మెంట్, డిఫెన్స్, జియోలొకేషన్, communications, etc., the anticipated infusion of capital would enable a host of downstream sectors as well. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రైవేట్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేస్తారు, బికాస్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి. అగైన్ అది డౌన్ ట్రికల్ అవుతుంది. డౌన్ ట్రికల్ అవడం అంటే ఏంటి? ఉదాహరణకి ఒక కంపెనీకి డబ్బులు ఇచ్చారనుకోండి, అది జస్ట్ ఊరికి డబ్బులు పెట్టుకుని కూర్చోదు కదా, ఆ డబ్బులు ఇంకెక్కడో పెట్టి దాని మీద ఇంకా ఎక్కువ రిటర్న్ రావాలని చెప్పి ఇంకేదో పని చేస్తుంది. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఎకనామిక్ గ్రోత్ అవ్వచ్చు, వివిధ రకాలుగా అవుతూ ఉంటుంది. వెల్ ఇక్కడ ఈ వర్డ్ ఉంది చూసారు, వెల్ దీనికి స్పేస్కి సంబంధించి ఏం రిలేషన్ లేదు, జస్ట్ కనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఈటీసీ అంటే చాలామంది అంతసేపు ఎట్సెట్రా అంటారు, కానీ యాక్చువల్లీ దాని యొక్క మీనింగ్ ఎండ్ ఆఫ్ థింకింగ్ కెపాసిటీ. ఈటీసీ అంటే నేను ఇన్ని చెప్పాను కదా, ఇంకా ఎంతకన్నా నాకేం తోచట్లేదు ఏం వస్తున్న తర్వాత, అందుకే నేను ఈటీసీ అని పెట్టేస్తాను, ఎండ్ ఆఫ్ థింకింగ్ కెపాసిటీ అని. దాన్ని మనం సింపుల్గా ఎట్సెట్రా అని పిలుస్తున్నాం అంతే. సో మరి ఇప్పుడు ఇస్రో ప్రైవేట్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. మరి ఆల్రెడీ మార్కెట్లో ఎవరైనా ఉన్నారా, పెద్ద ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా స్పేస్ సెక్టర్లో అని గమనిస్తే, అపార్ట్ ఫ్రమ్ డజన్స్ ఆఫ్ స్టార్టప్స్, బిగ్ ప్లేయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. డెఫినెట్గా ఇప్పుడు చిన్న స్టార్టప్ ఏదైతే ఉందో స్కై రూట్ ఏజెన్సీ లేదా స్కై రూట్ ఏరోస్పేస్, అదే తన రాకెట్ అంతా సక్సెస్ఫుల్గా ప్రయోగించగలిగినప్పుడు పెద్ద కంపెనీలు చేయలేవా? డెఫినెట్గా చేయొచ్చు. ఇస్రో విల్ ఇండక్ట్ బ్యాచ్ ఆఫ్ 5 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ విచ్ ఆర్ కాల్డ్ PSLVs, which are being built by a consortium of Hindustan Aeronautics Limited and Larsen & Toubro L&T. సో ఈ రెండు కూడా వార్తల్లో ఉండే అవకాశం ఉంది. HAL అండ్ లార్సన్ అండ్ టూబ్రో ఈ రెండు PSLVలు కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి, అండ్ దట్ టు 5 PSLVలు. సో ఇట్స్ అ వెరీ బిగ్ మూవ్ అని చెప్పాలి. దిస్ మార్క్స్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వేర్ అన్ ఎంటైర్ రాకెట్ హ్యాస్ బీన్ బిల్ట్ అవుట్ సైడ్ ద ఏజెన్సీ ఆల్బేట్ యూజింగ్ ఇస్రో టెక్నాలజీ. అంటే టెక్నాలజీ ఇస్రోతో యూజ్ చేస్తారు, కానీ వాళ్ళు ఎవరైతే తయారు చేస్తారో కంప్లీట్గా వీళ్ళు ఇష్టం అనమాట. ఇంకా ఇస్రో దీంట్లో ఏం లేదు. అంతకుముందు ఏమైంది, ఇస్రో డిజైన్ ఇచ్చేది, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే బయట కంపెనీ చేసేది, ప్రైవేట్ కంపెనీ. వేరాజ్ ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా HAL, లార్సన్ అండ్ టూబ్రోనే చేస్తున్నాయి. ఓన్లీ థింగ్ టెక్నాలజీ వచ్చేసి ఇస్రోది. ఎయిర్టెల్ అండ్ వన్వెబ్ ఆర్ లుకింగ్ టు ఎంటర్ ద శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ మార్కెట్, యాజ్ ఆర్ సెవరల్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ SpaceX అండ్ అమెజాన్. ఈ SpaceX అనే కంపెనీ స్టార్ లింక్ని స్టార్ట్ చేసింది. అలానే ఇండియాలో ఎయిర్టెల్, వన్వెబ్ ఈ రెండు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలని చూస్తుంది. సో విచ్ మీన్స్ దేర్ ఆర్ ఆల్రెడీ ప్లేయర్స్. సో మనం వాళ్ళు ఆల్రెడీ గమనించవచ్చు. ఉదాహరణకి ఒకళ్ళు ఫస్ట్ టైం ఒక గేమ్ ఆడుతున్నారు అనుకోండి, కొంతమంది ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు అసలు వీళ్ళు ఏం ఆడుతున్నారు అని. మనకి ఈవెన్ దో వాళ్ళు ఏం చెప్పకపోయినా సరే జస్ట్ ఒక గంట చూసిన తర్వాత ఓకే ఇలా కొట్టాలి, దీంతోనే కొట్టాలి, ఒక స్టెప్ పడిన తర్వాత బాల్ని కొట్టాలి, ఇలా ఏదో ఒక 2-3 అంశాలు అర్థమవుతాయి. తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఈ గేమ్ ఏంటి, దీని రూల్స్ ఏంటి మనం అడిగితే మనకు తెలిసిపోతుంది. అచ్చా అలానే ఆల్రెడీ వేరే కంట్రీలో జరుగుతుంది కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా, నాసా ఉంది, SpaceX ఉంది, అమెజాన్ కూడా ఉంది, వాళ్ళన్నీ చేస్తున్నారు. అలానే వాళ్ళని ఇన్స్పిరేషన్ రిమెంబర్, ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పులేదు, కాపీ చేయడంలో తప్పు ఉంది. సో మనం వాళ్ళని చూసి వాళ్ళు చేయగలం, మనం ఎందుకు చేయలేం? డెఫినెట్గా మనం చేయగలం. సో మన టెక్నాలజీని యూస్ చేసి, మన R&Dని యూస్ చేసి, మన కెపాసిటీస్, మన కెపబిలిటీస్ని యూస్ చేసి మనం కూడా హ్యాపీగా రాకెట్స్ని పంపించుకుందాం. అల్టిమేట్గా ఎందుకు పంపిస్తున్నాం మనం? మానవాళి యొక్క ప్రగతికి. మనిషి అభివృద్ధి చెందాలంటే ఏమైనా చేయడానికి రెడీ. సో వై నాట్ డూ దిస్? చూసారుగా, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే అంతరిక్షానికి సంబంధించిన పరిశోధనా సంస్థలలో వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ వీ రియలీ విష్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆ స్పేస్ పాలసీ ఉందో దాన్ని తొందరగా తీసుకురావాలి అని, అలానే ప్రైవేట్ కంపెనీస్ కూడా అది ఒక బూస్ట్ లాగా ఉండాలి అని,
అట్ ద సేమ్ టైం ఎన్ష్యూరింగ్ ఇస్రో యొక్క పవర్స్ ఎక్కడా కూడా డౌన్ గ్రేడ్ కాకూడదని, దేనికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలి అని కోరుకుందాం. అండ్ అల్టిమేట్గా ప్రపంచంలో ఇండియా అంటే ఇట్స్ నాట్ ఎ థర్డ్ వరల్డ్ కంట్రీ, ఇట్ ఈస్ అ ఫస్ట్ వరల్డ్ కంట్రీ అండ్ ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవ్రీ వన్ అనేది మనం ఇంకోసారి రుజువు చేయాలి అని కోరుకుందాం. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.